ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో కొనసాగుతున్న తనుజ ఫ్యాన్స్కి అండ్ అలాగే బర్నీ ఫ్యాన్స్కి అదిరిపోయే గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లోకి రీఎంట్రీగా బర్నీ, శ్రీజ హౌస్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే వీళ్ళిద్దరిలో ఒకళ్ళు మాత్రమే బిగ్ బాస్ హౌస్లో ఉంటారు అంటూ బిగ్ బాస్ కొన్ని టాస్క్లు పెట్టారు. ఈ టాస్క్లో భాగంగా ఎవరైతే రోప్ టాస్క్ పెట్టారో టాస్క్లో భాగంగా బర్నీ పూల్లో పడటంతో ఆ పూల్లో పడటం వల్ల ఆయనకి చాలా గాయాలైతే అవ్వడంతో వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయితే బర్నీ గారు బిగ్ బాస్ హౌస్కి రారని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ ఎట్టకేలకు ఆయన ఫిజికల్ టెస్టులు చేసిన తర్వాత పర్వాలేదు, పార్టిసిపేట్ చేయొచ్చు గేమ్స్లో అంటూ సర్టిఫికెట్ ఇవ్వడం మొత్తానికి బర్నీ గారు బిగ్ బాస్కి కమ్బ్యాక్ ఇచ్చేశారని చెప్పాలి. సో మొత్తానికి తనుజ ఫ్యాన్స్కి ఇది అదిరిపోయే గుడ్ న్యూస్, ముఖ్యంగా తనుజకనే చెప్పాలి. సో నిన్న సాయంత్రం బిగ్ బాస్ హౌస్లోకి బర్నీ గారు రీఎంట్రీ ఇచ్చేసరికి ఇందులో భాగంగానే తనుజ ఆనందానికి అయితే అవధులు లేకుండా పోయాయి. ఇక బిగ్ బాస్ మరింత రసవత్తరంగా ఉంటుందని చెప్పాలి. ఎందుకు అంటే బర్నీ గారు బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిన తర్వాత హౌస్లో తనుజని ఎంత టార్గెట్ చేశారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇమాన్యుయల్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఎవరైనా సరే కానీ బర్నీ ఉన్నప్పుడు హౌస్లో ఎవరు టార్గెట్ చేయడానికి కాదు కదా, ఆమెతో మాట్లాడడానికి కూడా భయపడతారు. సో ఫైనల్గా అయితే బర్నీ గారు బిగ్ బాస్ హౌస్లోకి రీఎంట్రీ పర్మనెంట్గా ఇచ్చేశారు. ఇది మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.